కొంతకాలం అప్పుడు ఇండస్ట్రీలో మీ సమకాలీకులు వాళ్ళకి మీకు పోటీ ఉండేదా? అంటే న్యాచురల్లీ మీకు 14 సినిమాలు అలా ఉప్పెనలాగా వచ్చేసాయంటే అవును, ఒక ఇయర్ 16 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఏ థియేటర్లో చూసినా డిఫరెంట్ హీరోస్తో. ఆంధ్రాలో నేనే, ఎందుకంటే ఒక థియేటర్ ఓపెనింగ్కి వెళ్ళాం, కుమారి టాకీస్ ఏదో, ఎన్టీఆర్ గారు నేను వెళ్ళాం ఓపెనింగ్కి. నేను స్విచ్ ఆన్ చేశాను, ఆయన థియేటర్ ఓపెన్ చేశారు. అప్పుడు చూస్తే ఆ ఊళ్ళో అన్ని థియేటర్స్లో నా బ్యానర్స్ ఉండేవి. ఏ నటీమణి మీకు బాగా దగ్గర పోటీ అని మీరు భావించారు? అంటే మీలాంటి క్యారెక్టర్స్ చేయడం, మీలాంటి బాణీలో చీరలు కట్టడం, ఎవరి దగ్గరగా మీకు పోటీ అని మీరు అనుకున్నారు? పోటీ, ఇది కెరియర్ కదా, ఇది ఎవరికి వాళ్ళు మంచి పేరు. కానీ అప్పుడు కొంచెం తక్కువ, యాక్చువల్లీ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం చాలా వరకు. కొంత జెలసీస్ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది డెఫినెట్, అది లేదంటే అబద్ధం. బయటపడేవాళ్ళు కాదు ఎవరు, పైకి అయినా అట్లీస్ట్ ఫ్రెండ్లీగా ఏదో ఉండేవాళ్ళం. చిన్న ఇండస్ట్రీలో ఒక నటీమణికి హీరోలకి మధ్య విభేదాలు వచ్చిన టైంలో, ఆ టైంలో మీరు సమయానికి ఆదుకున్నారు, కరెక్ట్ టైంలో మీకు మంచి అవకాశాలు వచ్చాయంటుంటారు, నిజమేనా? చాలా కరెక్ట్. అంటే మీ దృష్టిలో మీరు అనుకున్నది కూడా అదేనా? అంటే అంత ముందే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను. అవునవును, రామారావు గారితో ఫస్ట్ పిక్చర్, వాళ్ళ అన్నిటి వాళ్ళ పిచ్చిపులైతే యాక్ట్ చేస్తున్నాను కదా. అవును, పిచ్చిపులే, కరెక్ట్. నాగేశ్వరరావు గారితో పెళ్లి కానుక యాక్ట్ చేశాను ఫస్ట్ పిక్చరు. తర్వాత ఇంకా భార్యాభర్తలు, అవి ఒకవేళ అక్కడ ఏమన్నా వచ్చిందేమో తెలీదు, ఎందుకంటే ఇల్లరికం ఆవిడ యాక్ట్ చేస్తున్నారు కదా. అవును. నెక్స్ట్ భార్యాభర్తలు నేను యాక్ట్ చేశాను. సో అక్కడి నుంచి కంటిన్యూ అయింది పిఏపి వాళ్ళ పిక్చర్స్, పునర్జన్మ, కులగోత్రాలు, అవి. అది వాళ్ళ కారణంతో నాకు తెలీదు. మరి మీకు ఎప్పుడు ఎవరితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రాలేదా? రాలే. పబ్లిక్గా ఏమి మనసులో కష్టపడిన, ఒకవేళ పబ్లిక్గా మాత్రం మామూలుగానే ఉండేవాళ్ళం, డిప్లొమాటిక్గా వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఆ రోజుల్లో గొడవలు ఇష్టం ఉండదు కదా ఎవరికి ఇష్టం ఉండదు. మళ్ళీ కలిసి యాక్ట్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఎలా యాక్ట్ చేస్తాం. మీరు మీ కోస్టార్స్ తో లేకపోతే మీ హీరోతో ముందు ప్రాక్టీస్ చేసేవాళ్ళ? ఎలా ఉండేది అప్పుడు? మీరుగా రిహార్సల్స్ చేయాలి కదా సెట్స్ లో. ఇప్పుడు హీరోస్ ఉన్నారనుకోండి, అండర్స్టాండింగ్ లేకపోతే మ్యాచ్ అవ్వదు. సో వాళ్ళు ఏమమ్మా ఇలా చేయి అని చెప్తారు, వాళ్ళు సీనియర్ హీరోస్ కదా, మేము యాక్ట్ చేస్తున్నారు చెప్తారు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ కరెక్ట్ చేసేవాళ్ళు కొంచెం బిగినింగ్ స్టేజ్లో. తర్వాత మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయి అండర్స్టాండింగ్ వచ్చేసింది.